అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అతి పురాతన పట్టాభి సీతారాముడి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టాభి రాముడి కోసం ప్రత్యేకంగా ధర్మవరంలో తయారు చేయించిన పట్టు వస్త్రాలు, ముస్లిం సోదరులు తీసుకువచ్చిన 1,00,000 పూలను ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సాంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం స్వామివారి పూజలో పాల్గొన్నారు. దేశంలోనే మొదటిసారి హిందూ ముస్లింల ఐక్యత మన కళ్యాణదుర్గంలో వచ్చిందన్నారు. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మన ప్రాంతంలోని రైతులు మంచి పంటలు పండించాలని, అలాగే స్వామి ఆశీస్సులతో త్వరగా బీటీపీ కాలువ పూర్తి అయ్యేలా దీవించాలన్నారు. హిందూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని ప్రార్థించానని అన్నారు. అనంతరంలో ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు. బ్రహ్మోత్సవాలలో అన్ని సంక్రమంగా జరిగేలా పనిచేసిన కమిటీ సభ్యులను, ముస్లిం సోదరులను ప్రత్యేకంగా సన్మానించారు. పట్టాభిషేకంలో పాల్గొనడం అంటే ఇది చాలా గొప్ప విషయం. చాలా మంచికి నాంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు పట్టాభిషేకంలో పాల్గొనడం అంటే ఇది చాలా గొప్ప విషయం. చాలా మంచికి నాంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు పట్టాభిషేకంలో పాల్గొనడం అంటే ఇది చాలా గొప్ప విషయం. చాలా మంచికి నాంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నిజంగా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా భిన్నంగా మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మాకు ఎంతో ప్రోత్సాహం అందించి, నిజంగా మేము ఈరోజు చెప్పడం ఏమంటే ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గమే మేము చేసుకున్న పుణ్యంగా, అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పుడూ లేనంతగా మాకు ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసి మేము కానీ ఆ సంతోషంలో 1,00,000 పూలతో తీసుకొస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుని, ఎమ్మెల్యే గారు కూడా సంతోషంగా రండి, మాతో పాటు మీరు కలిసి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం చెప్పడం జరిగింది. నిజంగా మేము ముస్లిం సోదరుల తరఫున ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే భవిష్యత్తులో కూడా కుల మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే గారికి అనుగుణంగా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా భిన్నంగా మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మాకు ఎంతో ప్రోత్సాహం అందించి, నిజంగా మేము ఈరోజు చెప్పడం ఏమంటే ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గమే మేము చేసుకున్న పుణ్యంగా, అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పుడూ లేనంతగా మాకు ప్రోత్సాహం అందించి